చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. పంట పండించాలి, అక్కడే ప్రాసెస్ చేయాలి, అక్కడే వండాలి, అక్కడే అమ్మాలి. ఈ మొత్తం ఈ 4 కూడా ఒకే ఏరియాలో దొరుకుతుంటాయి. మిల్లెట్స్ ద్వారా పండించి అక్కడే వండి అక్కడే అమ్మడం, అక్కడే వాళ్ళందరూ కూడా అలవాటు చేయడం అనేది చాలా అరుదుగా కనిపించే సంఘటనలో ఇప్పుడు మనము పూడమిశ్రీ అనే హోటల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తుంటారు, ఈ పంటల వల్ల తినే వాళ్ళకి మధుమేహం కానీ షుగర్ కానీ లేదంటే బీపీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటాయి? వ్యవసాయం అనే దాన్ని మనము చాలా కష్టతరంగా భావించే పరిస్థితి. ఎందుకు అంటే ఎన్ని రకాల పంటలు వస్తాయి మేడం ఇక్కడ మిల్లెట్స్లో? దాదాపు 18 నుండి 22 రకాలు ఎప్పుడు కూడా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ కాస్ట్లీ ఉన్న రేట్లు, కూరలు కానీ రాగులు కానీ ఇవన్నీ కూడా సజ్జలు ఇవన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందరు కూడా కరోనా తర్వాత అవును అందరికి ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పుట్టింది. మామూలు రైస్ కన్నా ఇవే తిందామని చూస్తున్నారు. అవును, మార్కెట్లో రేటు కన్నా తక్కువ ఉంటుందా లేదా మార్కెట్ ఈక్వల్గా ఉంటుంది? ఇక్కడ కొన్ని సందర్భాల్లో మార్కెట్లో రేటు ఈక్వల్ ఉంటుంది, కానీ ఎవరైతే ఉత్పత్తిదారు సంఘాల్లో మెంబర్స్ అయి ఉన్నారో వాళ్ళకి 50% రేట్తో తీసుకొస్తారు. కూరగాయల దగ్గర నుండి అన్నీ కూడా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పంట పండించాలి, అక్కడే ప్రాసెస్ చేయాలి, అక్కడే వండాలి, అక్కడే అమ్మాలి. ఈ మొత్తం ఈ 4 కూడా ఒకే ఏరియాలో దొరుకుతుంటాయి. బహుశా అది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ దగ్గర ఉన్నాం. అనంతపూర్ దగ్గర ఒక గ్రామంలో ఈ మొత్తం ప్రాసెస్ జరుగుతుంటుంది. అది కూడా మిల్లెట్స్ ద్వారా పండించి అక్కడే వండి అక్కడే అమ్మడం, అక్కడే వాళ్ళందరూ కూడా అలవాటు చేయడం అనేది చాలా అరుదుగా కనిపించే సంఘటనలో ఇప్పుడు మనము పూడమిశ్రీ అనే హోటల్ దగ్గర ఉన్నాం. పూడమిశ్రీ అంటే పుడమిలో పండిన సంపదని అక్కడే తయారు చేస్తారు, అక్కడే వండుతారు, అక్కడే అమ్ముతుంటారు. ఇటువంటి కాన్సెప్ట్ని పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరంటే కదిరిలో సంబంధించిన రెడ్ సొసైటీ భానుజ గారు గతంలో గల్ఫ్లో చిక్కుకున్న అమ్మాయిలందరినీ తీసుకురావడం, వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడం అనేది ఆవిడకి ఒక హాబీ. ఇక్కడ పండించడం, ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతాల్లో అన్ని రకాల పంటలు ఉంటాయి, ఇక్కడే ప్రాసెస్ చేస్తారు, ఇక్కడే వంట చేస్తారు. ఈ వంటలు తినే వాళ్ళకి షుగర్ వ్యాధులు కాదు, బీపీ షుగర్ అనేది తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుందంట. ప్రస్తుతం ఈ ల్యాండ్లో ఏమేమి పండుతుంటారు, ఏ వంటలు చేస్తారు విషయాన్ని భానుజ గారికి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే సార్. గతంలో రెడ్ సొసైటీ ఇక్కడ గల్ఫ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం, వాళ్ళని రక్షించడం, వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడం అనేది ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. దానిలో ఆ ప్రాసెస్ అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మీరు తీసుకున్న మిల్లెట్స్ ప్రోగ్రామ్, ఇప్పుడు మనం ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తుంటారు, ఈ పంటల వల్ల తినే వాళ్ళకి మధుమేహం కానీ షుగర్ కానీ లేదంటే బీపీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏం చేస్తుంటారు ఇక్కడ, ఎంతమంది చేస్తుంటారండి, వీళ్ళందరూ పనిచేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు? ఇక్కడ 2017లో ఇక్కడ కలెక్టివ్ ఫార్మింగ్ అంటే మహిళా రైతుల కలెక్టివ్ ఫార్మింగ్ అనేది సామూహిక వ్యవసాయం అన్నదాని ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. దీన్ని స్టార్టింగ్లో కవిత గురుగంటి గారు, కొంత మా ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని చేసాము. ముఖ్యంగా ఏంటంటే ఇది చేయడానికి చాలా మటుకు వ్యవసాయం అనే దాన్ని మనము చాలా కష్టతరంగా భావించే పరిస్థితి. ఎందుకు అంటే విత్తనము, పెట్టుబడులు, తర్వాత మార్కెటింగ్. దీనివల్ల అనంతపూర్ జిల్లాలో 2014 నుండి ఇప్పటి వరకు 1378 నిన్న సూసైడ్తో ఉమ్మడి జిల్లాలో చనిపోయినారు. వీళ్ళందరూ చనిపోతున్నది ఏమంటే వాటర్ కోసం బోర్లు విపరీతంగా వేసి కమర్షియల్ పంటలకు వెళ్ళి వీటికన్నిటికీ కూడా సమస్య ఆత్మకంగా ఉంది కాబట్టి చనిపోతున్నారనే దాన్ని గమనించడం జరిగింది. అంటే ఒక 4 వానలు వస్తే పండే సిరిధాన్యాలని, ఈ సిరిధాన్యాలు అనే దాన్ని ఎవరో చాలా పేదవాళ్ళు తినేది, అంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు తినేదాన్ని దీన్ని చాలా నెగ్లెక్ట్ చేశారు. దాన్ని మనము పూర్తి స్థాయిలో రైతులకు విత్తనం ఇచ్చి ఉత్పత్తిదారుల సంఘాలు చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఇక్కడ పెట్టడం ఏమంటే ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళా రైతులను రైతులుగా గుర్తించరు. మన సెన్సస్ ప్రకారము 78% మహిళలే వ్యవసాయ రంగంలో ఉన్నారు. అయితే వీళ్ళలో ఇక్కడ మునగా ఉంది,
మునగ ఏంటంటే మునగ, జామ, సీతాఫలం 3 రకాలు పెట్టడం జరిగింది. మునగ ఒక 150 మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు ఇది మునగ అక్కడ చూస్తే మీరు ఒకవైపు కొట్టేస్తూ ఉంటాము, ఒకవైపు వస్తూ ఉంటాయి. అంటే పూర్తిగా మేము తీసేయమన్నమాట. కొన్ని ఒక దగ్గర పోతే కంటిన్యూగా 365 రోజులు కూడా ఉండాలి. దాంట్లో బాగానే ఇప్పుడు పూత వచ్చింది విపరీతంగా, కాయలు కూడా చూడండి ఒక్కో చెట్టుకు చాలా వచ్చేసాయి. దీనివల్ల ఏంటంటే ఈ మహిళలందరూ కలిసి వ్యవసాయం చేస్తూ వీటిలో పెట్టుబడి ఒకటి నేను పెడతాను, దీంట్లో వచ్చే లాభము వీళ్ళు సమానంగా పంచుకుంటారు. 10 మంది మహిళలు కలిసి చేస్తారు ఇది. ఆ మహిళా రైతులలో కూడా చాలా వాళ్ళకు ల్యాండ్లెస్ ఉమెన్ ని తీసుకున్నాం. మేడం మునగాకు ఉంది, మునక్కాయలు ఏం చేస్తారు, మునగాకు ఏం చేస్తుంటారు? మునగాకును డ్రై చేసి దాన్ని పౌడర్ చేస్తారు, దాన్ని ప్యాక్ చేసి కూడా అమ్ముతారు. మునక్కాయలు వచ్చినప్పుడు వచ్చినట్లే ఇది చేసేస్తుంటారు. మునక్కాయలు కొన్ని ఎక్కువ వచ్చినప్పుడు మార్కెట్కి వెళ్తాయి, చాలా మటుకు ఇక్కడ టీచర్స్ వాళ్ళందరూ వస్తుంటారు, ఇక్కడ వచ్చి కొంటుంటారు. అంటే అందరికీ ఇది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. ఎట్టి పరిస్థితిలో పురుగు మందులు లేదు. ఈ ఆవులు ఉన్నది కూడా పాల కోసం కాదు, పురుగు మందులు లేకుండా పంపడానికి జీవామృతము, ఘనజీవామృతము ఇదంతా తయారు చేస్తారు. ఆ పేడ గంజుతో ఇవి వాటరు, ఆవు పేడ ద్వారా జీవామృతము, ఘనజీవామృతం తయారు చేస్తారు. 3 ఆవులు ఉన్నాయి. ఈ ఆవుల ద్వారా వచ్చే గంజుని తయారు చేసి ఉమెనే చాలా మటుకు అదే తయారు చేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పురుగు మందులు కూడా వాడం, గడ్డి కానీ ఏదన్నా కానీ జీవామృతం, ఘనజీవామృతంతో పాటే వేప కషాయాలు కూడా తయారు చేసి స్ప్రే చేస్తారనమాట. ఎట్లాంటి పురుగు మందులు విషపూరితమైన వాడవు, పెస్ట్ ని యూజ్ చేయరు. కాబట్టి ఇది తయారు చేసి దిబ్బని ఘనజీవామృతంగా దీంట్లో వేస్తాము. అంటే ద్రవజీవామృతం వేసి దీంట్లో కలబెట్టేసి కలిపి దీనికి వేసేస్తాం అనమాట. చూపించారు. ఇది జామ. ఏం చేస్తారండి? జామకాయలు కంటిన్యూగా వస్తుంటాయి. జామకాయలు ఒకటే, జామ అంతా కూడా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇక్కడే అప్పటికప్పుడు ఫ్రెష్ గా కూడా కొంతమంది వీళ్ళే వెళ్ళి కూడా తీసుకుంటుంటారు. కస్టమర్స్ ఎవరైతే వస్తారో ఫ్రెష్ గా వాళ్ళే వెళ్ళి పొలంలో కూడా తీసుకుంటారు. సండే అయితే టీచర్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది వస్తారు. అక్కడ సీతాఫలం. ఇదంతా కూడా మేము రైట్ సైడ్ ఏమంటే వాటర్ లేకుండా వచ్చేటివి మిల్లెట్స్. దీనికోసమని ఇక్కడ ఒకటి కొర్ర, అంటుకొర్ర, ఆరిక ఒక్కొక్క ఎకరంలో పండిస్తాం అనమాట. ఇప్పుడు అంటుకొర్ర ఏంటంటే లాస్ట్ ఇయర్ వేసిండేది, మనకు చూస్తే ఆ మధ్యలో లాస్ట్ ఇయర్ వేసిండేది, అది మొత్తం కోసేసిన తర్వాత ఇట్లా వర్షం వచ్చి రాలిందే వాలంటరీగా వచ్చేసింది చూడండి. అది మేము దున్నలేదు, విత్తనం వేయలేదు, అదంతా కదా వచ్చింది, మేము దాన్ని దున్నకుండా వదిలేసాము. ఇది జామ, అది పప్పాయ ఉంది, అక్కడ కూడా పప్పాయ ఉంది. ఇంటర్ క్రాప్ గా అన్ని కూడా పెడతాము. ఇవన్నీ మధ్యలో ఏంటంటే వేశారు? మధ్యలో ఇవన్నీ కూడా అక్కడ చూస్తే మీకు PMDS అని నీళ్లు లేకుండానే వర్షానికే గడ్డికి వచ్చేస్తుంది అనమాట. పశువులకి గడ్డి వాలంటరీగా వస్తుంది. ఆముదం అక్కడక్కడ పడింది కూడా మేము డిస్టర్బ్ చేయము, అది కూడా వాలంటరీగానే వచ్చేస్తుంది. ఇవి ఇక్కడ చూస్తే రైతులందరూ కూడా తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన వ్యవసాయం చేయొచ్చు, అది కూడా మహిళలు చేస్తున్నది అనేది చూపించే విధంగా చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. అంటే ఎన్ని రకాల పంటలు వస్తాయి మేడం ఇక్కడ మిల్లెట్స్ లో? దాదాపు మిల్లెట్సే కాకుండా ఇవన్నీ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, మిల్లెట్స్ దాదాపు 18 నుండి 22 రకాలు ఎప్పుడు కూడా ఉంటాయి దీంట్లో. కొర్రలు, సామలు, అంటుకొర్రలు, ఆరికలు, ఊదలు, రాగి కూడా ఇస్తాము. అంటే అది మార్చి వేస్తుంటాము, ఒకేలాగా కాకుండా 2-3 రకాలుగా మార్చి. ఇది ఇప్పుడు అంటుకొర్ర, ఇది మేము ఇత్తనమే. ఇప్పుడు అది డ్రై అయింది, ఇప్పుడు ఇంకొక వర్షం వస్తే అది మళ్ళీ బ్రతికిపోతుంది. ఇక్కడంతా కూడా పచ్చగా ఉంది చూడండి. ఇదేంటంటే మేము అసలు విత్తనమే వేయలేదు, లాస్ట్ టైం కట్ చేసినాము, దున్నినాము. ఆ విత్తనాలు రాలింటాయి కదా, ఆ రాలినవన్నీ పంటలాగా వచ్చేసినాయి, వేసినట్లుగా వచ్చేసినాయి. అంటుకొర్ర ఇది చాలా పీచు పదార్థం ఉంటుంది. ఇది ఇంకోటి కూడా ఏమంటే అంటుకొర్ర అనేది చాలా కాస్ట్లీ. దీంట్లో మన
షాప్లో కూడా 300 రూపాయలు కూడా వెళ్ళింది కిలో. అది ఈ అంటుకొర్ర ఒకటి, అక్కడ కొర్ర వేసినాము, కొర్ర వేయాలి ఇప్పుడు. అది ఆరికేస్తాము. ఎక్కడ అటు సైడ్ ఆరిక వేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ కొర్ర అంటే ఏమి వాటర్తో మామూలుగా వచ్చిందంటారా? ఇది వాటర్ దీనికి పెట్టాము ఇక్కడ. వర్షాలతో డ్రై ల్యాండ్లోనే రావాలి. మేము నీళ్ళు ఉన్నా కూడా ఎందుకు పెట్టామంటే నీళ్లు పెట్టే కంటే డ్రై ల్యాండ్ సంబంధించిన పంటలు కాబట్టి ఇవి వర్షాధార పంటలు. ఇది మొండి జాతి. ఇది అంతా అదే అంటుకొర్ర. ఇదంతా ఈ పల్లెల్లో మీకు ఇవి చూడండి, ఈ ఆకు అనేది మీకు దొరకదు ఎక్కడ. ఇది ఎంత కిడ్నీకి సంబంధించి చాలా ఇది. ఇట్లా న్యాచురల్గా వచ్చే ఆకులన్నీ మా వాళ్ళు తింటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఒక పప్పులో ఆకు ఒక 8 రకాలు దొరుకుతుంది. న్యాచురల్ ఇవన్నీ. మేము ఎక్కడ విత్తనాలు వేసి పండించేది కాదు. ఈ పల్లెరాకు ఇంత వచ్చింది కదా, అదంతా కూడా తీసి మేము తాలింపు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పల్లెరాకు. ఇది మీరు యూట్యూబ్లో కొడితే కూడా దీనికి చాలా వాల్యూ ఉంది. ఎన్ని రకాల కిడ్నీకి సంబంధించింది కూడా పనిచేస్తుందని ఆయుర్వేదిక డాక్టర్లు చెప్తున్న విషయం. ఇదండి ఆకులు. ఇదంతా అదే కొర్రలా. ఇది అంటుకొర్ర. ఇది అంటుకొర్ర ఇప్పుడు దీంట్లో ఉంది. అంటుకొర్ర ఇది. కొర్రలతో పాయసం, రైస్ అన్ని చేయొచ్చు. అంటుకొర్రతో చాలా రకాలు చేస్తాం. మా వాళ్ళు దోశ చేస్తారు, ఇడ్లీ చేస్తారు. దీన్ని వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేస్తే 60% వేస్ట్ పోతుంది. అందుకే కాస్ట్ ఇది. పొట్టు దీనికి 13 పొరలు దాగి ఉంటాయి దీంట్లో. కొర్ర, అంటుకొర్ర, ఆరిక. కానీ అది వేయాలా, ఆరిక వేయాలా. ఇది మాత్రమే ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు వర్షం రాగానే విత్తనం వేసేస్తాము. అక్కడ కూరగాయలన్నీ ఎదురుగా మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అన్ని రకాల కూరగాయలు అక్కడ ఉన్నారు. కరువు, రైతు ఆత్మహత్యలు. ఇది తిప్పతీగ చూడండి. తిప్పతీగని విన్నారు కదా, ఇదంతా తిప్పతీగ. ఇట్లా న్యాచురల్గా వచ్చినవి ఈ ఆకులన్నీ తీసుకుపోతూ ఉంటారు. తిప్పతీగ రోజు కూడా దీంట్లో దాదాపు 250 రోగాలకు నివారణ. తిప్పతీగ. ఈ తిప్పతీగను ఎవరు వచ్చినప్పుడు ఒక ముక్క ఇంత తీసిపోయి ఇళ్ళ దగ్గర కూడా నాటుకుంటారు. అంటే దీన్ని ఏం చేయాలండి? ఆకులు కషాయం లాగా చేసుకొని పొద్దున్నే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. తిప్పతీగలు చాలా మంచిది. ఆకు కూడా ఒట్టేదే కడుక్కొని తినేసేయచ్చు అనమాట. అట్లాంటి ఆకులు ఇవి. ఓకే. గోంగూర కూడా పండుతుంది. గోంగూర ముందు ఉంది. గోంగూర దీని మధ్యలో సూర్యమండలం అంటాము. దీని అంటే మహిళలు అక్కడ ఉన్నారు, వాళ్ళే చేసేది ఇదంతా. ఇది సూర్యమండలం అంటే విలేజ్ లో కిచెన్ గార్డెన్ కి ఏమైతే చేస్తామో వేస్ట్ నీళ్ళు ఏవైతే పోతుంటున్నాయో ఆ నీళ్ళతో చేసేది ఇది. దీంట్లో సూర్యమండలం మోడలు. దీంట్లో మీరు చూస్తే ఇప్పుడు వేసినారు అన్ని విత్తనాలు. అక్కడ గోంగూర, అది కూడా ఆకుకూరలు. తర్వాత ఈ మధ్యలో కూడా కొంచెం కొంచెం మలుస్తున్నాయి. ఇది అంజూర, మధ్యలో అంజూర మొక్క వచ్చేస్తుంది. అంటే కూరగాయలు కడిగిన నీళ్లు మామూలుగా వాళ్ళకి మోడల్ కోసం ఇక్కడ పెట్టాము. ఈ నీళ్ళు అక్కడ నుండి వస్తాయి, కానీ వేస్ట్ అయితే బట్టలు ఉతికినవన్నీ పోతుంటాయి కదా. సూర్యమండలం అంటే ఏంటంటే దీంట్లో ఒక 15 రకాలు ఇంటికి కావాల్సినవన్నీ కిచెన్ గార్డెన్ లాగా ఇంత చిన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు దీన్ని. మధ్యలో ఫ్రూట్ బేరింగ్ ఉంటుంది, సరౌండింగ్ ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి. మధ్యలో గడ్డ జాతి వస్తుంది, బీట్రూట్ అవన్నీ. మిరపలు వచ్చాయి. ఇప్పుడు పుదీనా అక్కడ, తర్వాత గోంగూర. మళ్ళీ ఇది అయిపోయే లోపల ఈ గోంగూర అక్కడ వేసాం చూడండి. అట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇది అయిపోయే లోపల అది వస్తుంది. అట్లా కంటిన్యూగా ఎక్కడ కానీ ఒక చిన్న కుటుంబం 5 మంది ఉన్న కుటుంబంలో నెలకు 2000 రూపాయలు కూరగాయలకు అవుతుందంట. అది వాళ్ళ ఇంటి దగ్గరే విత్తనాలతో పండించుకొని కొన్ని చేసుకోవచ్చు. ఇది కనీసం ఒక ఈ మాత్రం ల్యాండ్ అని ఉండాలి కదా. దీంట్లో సగం ఉన్నా చాలు. ఇంతున్నా కూడా దాంట్లో అన్ని వచ్చేస్తాయి ఇంటికి కావాల్సినవి. ఒక 5 మొక్కలు పెట్టుకుంటే చాలు. ఇది కర్రపెండలం లోపల. ఇది మొక్కలు కట్ చేసి నాటుతుంటే వస్తుంటుంది. గడ్డ జాతి లోపలికి ఉంటే సగ్గు బియ్యం తయారవుతాయి కదా, అవి దీని నుండే. ఈ మొక్కలంతా రైతులకి కొట్టిస్తాంటాం. ఒక 10-15 మొక్కలు ఇంటి దగ్గర పెట్టుకుంటే ఆలులాగా కూడా తినచ్చు దీన్ని. ఇవి చుట్టూ పెట్టాం ఇక్కడ అక్కడ అన్ని కూడా. తోట, మిరప అన్ని. అది పప్పాయ. వాళ్ళు పీకుతున్నారు. ఇది ఇక్కడ ఇదంతా సీతాఫల్. సీతాఫల్ ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే. పిందె చిన్నది ఇక్కడ ఉన్నాయి చూడండి, పిందెలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ కూడా ఎరువులు వాడరు మీరు? ఎరువులు వాడరు. అంతా కూడా పేడ గంజుతోనే
తయారు చేస్తాము. మరీ ఎక్కువ ఇదైతే ఒక మన దీనికి కషాయాలదు వేప కషాయము, పంచపత్ర కషాయము అట్లాంటివి వాడతాం. మేడం ఎరువు వాడకపోతే ఏమంటే ఏం చేయకపోతే తొందరగా క్రాప్ రాదు కదా, ఎక్కువ రాదు కదా. అంటే ఇవి మేము ఒక ఆర్గానిక్ ఎప్పుడు 2 ఏళ్ళు కష్టం రాదు, కానీ 3వ సంవత్సరం నుండి ఇది లేకుంటాం. ఇంకోటి ఏమి మనం మాట్లాడుతున్న విషయాలు అర్థం చేసుకోవాల్సింది రైతులు అందరూ కూడా కన్జ్యూమర్ ఏంటంటే పురుగు మందులు విషపూరితమైన తిని హాస్పిటల్కి వేలు పెడుతున్నాం. ఈడ పెట్టడానికి ఎక్కువ రేటు కదా అని ఆలోచిస్తున్నాం. రైతు పండించే రైతు కూడా ఆర్గానిక్తో అక్కడ వేసేసి మళ్ళీ పురుగు మందులు కొనుక్కొని వచ్చి తిని మళ్ళీ హాస్పిటల్కి పోయి సైకిల్ అవుతుంది. దీన్ని ఆపాలంటే ఫస్ట్లో పెట్టుబడి ఎంత పెట్టినాము అనే దాన్ని తీసుకుంటే మీకు లెక్కలు ఏమి తేలిపోతాయి అక్కడే. అదంతా పెద్ద ఒక్కొక్కసారి పురుగుల మందు లేకపోయినా కొన్ని చీడ పడుతుంది. చీడ పడినప్పుడు ఏం చేస్తారు? కషాయాలు ఉన్నాయి, వేప కషాయము. ఇవన్నీ కూడా ఎటువంటి పురుగుల మందులు ఉండవు, ఏవి ఉండవు. దీంట్లో కూడా ఏంటంటే ఏటీఎం మోడల్ అంటారు. అంటే నేచురల్ ఫార్మింగ్ లో ఒక పద్ధతి అనంతపూర్లోనే స్టార్ట్ అయింది. ఇక్కడ డిపిఎం గారు అంటే ఎనీ టైం మనీ అని పేరు పెట్టారు. దీనిని మొత్తం నేషనల్ స్థాయిలో స్ప్రెడ్ అయిపోయింది. ఏపీలో ఒక మోడల్ నడుస్తుంది. నేచురల్ ఫార్మింగ్ కు గవర్నమెంటే బాధ్యత తీసుకొని చేస్తుంది. మోడల్స్ ఉన్నాయి కానీ ఇది గవర్నమెంట్ లేకుండా మనం చేస్తున్నాము. దీంట్లో గోరుచిక్కుడు చూడండి, ఇక్కడ నుండి తీసుకొని లాగేసినారు 2 రోజుల కిందట, మళ్ళీ అన్ని వచ్చినాయి గోరుచిక్కుడు. ఇట్లా అక్కడ వరకు పోయే లోపల మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇది ఇంకోటి ఏమి వేరుశనగ మెయిన్ పంటగా కనిపిస్తుంది, కానీ వేరుశనగ మెయిన్ పంట మేము వేయలేదు. మాకు అన్ని వాలంటరీ ప్లాంట్ ఎక్కువ వస్తాయి. ఎందుకు? దానివల్ల పెట్టుబడి దున్నేది ఉండదు, విత్తనం పెట్టేది ఉండదు. ఆ 2 లేకుండా కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇది వేరుశనగ లాస్ట్ ఇయర్ వేసినాము, కొన్ని వర్షం వచ్చినప్పుడు పొలంలో వెళ్ళిపోయినాయి. మేము బోధులు చేసి విత్తనాలు పెట్టినాక అవి కూడా దీంతో పాటు వచ్చేస్తున్నాయి. వేరుశనగ మేము వేయలేదు. అది గోరుచిక్కుడు కాదు, ఇది మొక్కజొన్న ఉంది, అక్కడ ఆకుకూర ఉంది, సొరకాయ ఉంది, సొరకాయ ఇది సొరకాయ ఉంది, బీరకాయ ఉంది, ఇది సొర, ఇది కాయ లేదు, ఇప్పుడన్నీ పూత వస్తుంది. ఇది సొరకాయ, బీరకాయ కూడా ఉంది మధ్యలో. తర్వాత బెండ, ఇది చూడండి ఇక్కడ మనము ఈ తెల్ల పూలు కూస్తుంది కదా, ఈ విత్తనాలు కూడా మేమే తయారు చేసుకుంటాం. ఇంతకుముందు ఈ మోడల్ అక్కడ ఉండేది, విత్తనాల కోసం వదిలేసిన వంగ, క్యారెట్. అది ఆ తెల్ల పూలు కనపడేది అదంతా కూడా విత్తనము కోసేసారు, అదంతా క్యారెట్ అవతల. ఇది టమోటా, దాంట్లో టమోటా, అదో వంగ ఉంది. వంగ, టమోటా, పప్పాయి, మిరప అన్ని కూడా ఇక్కడ పండించేటివి. హోటల్ అంటే పూత చిన్న కాయ ఉన్నాయి, పూతకాయ ఉన్నాయి. ఇక్కడ పూస్తుంది ఏంటిది? మొక్కజొన్న. ఏది రెడ్ కలర్? అది మొక్కజొన్న. మేడం ఈ పంట అంతా తీసుకొస్తారు, ఓకే, ఇక్కడ పండిన దీంట్లో తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు? అంటే ఇవి డైరెక్ట్ గా కొన్ని హోటల్ కు వాడతారు, ఎవరైతే వస్తారో వాళ్ళు చేస్తారు. కానీ మిల్లెట్స్ సంబంధించి ఇంకోటి ప్రాసెస్ యూనిట్ కదిర్లో ఒకటి ఉంది. ఇక్కడే కలెక్షన్ సెంటర్లో FUO మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘము, దీంట్లో ఇవి ఒకటే కాకుండా రైతులు 500 మంది మహిళా రైతులు ఉన్నారు 8 గ్రామాలలో. వాళ్ళు పండించేటివన్నీ అక్కడికి వస్తాయన్నమాట. అక్కడికి కూడా పెద్ద స్టాక్ ఉంది, 200 క్వింటాలు ఉన్నాయి ఇప్పుడు, కొర్రలు, అంటుకొర్రలు. ఆ ప్రాసెస్ యూనిట్ ఉంది. దాంతోపాటు ఆ యూనిట్లో ప్రాసెస్ అయిన తర్వాత ఆ బియ్యం ప్యాక్ అయ్యి ఇక్కడ అవుట్లెట్కి వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఇవన్నీ కాస్ట్లీ ఉన్నాయి రేట్లు. కొర్రలు కానీ, రాగులు కానీ, ఇవన్నీ కూడా సజ్జలు, ఇవన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందరికి కూడా కరోనా తర్వాత అవును అందరికి ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పుట్టింది. మామూలు రైస్ కన్నా ఇవే తిందామని చూస్తున్నారు. అవును, మార్కెట్లో రేటు కన్నా తక్కువ ఉంటుందా, లేదా మార్కెట్ ఈక్వల్గా ఉంటుంది? ఇక్కడ కొన్ని సందర్భాల్లో మార్కెట్లో రేటు ఈక్వల్ ఉంటుంది, కానీ ఎవరైతే ఉత్పత్తిదారు సంఘాల్లో మెంబర్స్ అయి ఉన్నారో వాళ్ళకి 50% రేట్తో తీసుకొస్తారు. కూరగాయల దగ్గర నుండి అన్ని కూడా వీళ్ళకి ఎవరైతే మెంబర్స్ అయి ఉన్నారో వాళ్ళకి తక్కువ రేటు. ఎవరైతే పండిస్తారో ఆ రైతు కూడా తినాలి కదా, రైతు తినాలంటే ప్రాసెస్ చేసి వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు మిక్సీ కూడా ఇచ్చిన బుచ్చి మిక్సీ అని, వీళ్ళు మిక్సీలతోనే ఊర్లో ఒక 5 కిలోల నుండి 6 కిలోలు చేసుకోవచ్చు. అట్లా వాళ్ళు చేసుకుంటే కూడా ఒక్కొక్క గ్రామానికి 2 మిక్సీలు ఇచ్చినాం అనమాట. దానివల్ల కూడా ఇవన్నీ పంటను తీసుకొస్తారు, కావాలని అమ్ముతారు. రెస్టారెంట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, రెస్టారెంట్లో ఏంటంటే ఇక్కడ ఒక స్టడీ చేసాం మేము, ఒక బుక్లెట్ కూడా తెచ్చాము. ఇక్కడ ఉన్న 98 మంది వీళ్ళు మన
డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఈ ఊర్లో 98 మందిలో 30 మందిని మేము సెలెక్టెడ్గా తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా హోటల్కి వెళ్ళి తినలేని వాళ్ళు, రోజువారీ కూలికి పోతే తప్ప జరిగిన వాళ్ళు, ఏజ్ గ్రూపు. ఇప్పుడు మన దగ్గర చేస్తున్న వెంకటలక్ష్మి అమ్మ, ఆమెకు 85 ఏండ్లు. ఆమె అట్లా వచ్చి హోటల్లోనే ఉండిపోయింది ఆమె. అంటే ఇట్లా ఏజ్ గ్రూప్ని తీసుకొని స్టడీ చేసాం 30 రోజులు. అంటే డయాబెటిక్ పేషెంట్లకి గోంగూర ఇట్లా తీసుకురా. అయితే మొత్తం ఏమంటే ఈ స్టడీ చేసినప్పుడు ఈ స్టడీ అంతా కూడా ఏమైందంటే 30 మంది ఎవరైతే ఉన్నారో ఆ 30 మంది షుగర్ లెవెల్ ఏముందో మనము పెట్టుకోవడం జరిగింది. ఆ షుగర్ లెవెల్ ఉంటే వారానికి ఒకసారి టెస్ట్ చేస్తూ ఆయన ఎవరైతే మన కాదరవల్లి గారు చెప్పిన ప్రిస్క్రిప్షన్ అక్కడ రాసాం, డిస్ప్లే చేసాం. దాని ప్రకారం 3 పూట్ల వండి పెట్టాం అందరికి 30 మందికి. 4వ వారానికి నార్మల్కి వచ్చింది డయాబెటిక్. అది నమ్మదగ్గదే కదా. టెక్నికల్ గా స్టడీ చేశారు. ఆ ఊరు వాళ్ళందరూ మేము రెస్టారెంట్ పెడితే వచ్చి తింటాం, వండుకోలేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి 50 రూపాయలు దోశ, ఇడ్లీ 2, తర్వాత మళ్ళీ ఇడ్లీతో పాటు పొంగల్ ఉంటుంది, పెసరెట్టు ఉంటుంది. కానీ ఇవన్నీ కలిపి చేసేటప్పుడు బయట ఇవి 150 రూపాయలు మిల్లెట్స్ కిలో, 2 రూపాయల కిలో బియ్యంతో దోశ బయట వేస్తారు. అది 70 రూపాయలు పెట్టినారు. ఆడపోయి మన వాళ్ళు కన్జ్యూమర్ తింటారు. ఈడ 50 రూపాయలు అంటే కూడా రేట్ అంటారు. 150 రూపాయలు రుచి కూడా ఉండదు కదా, ఇది రుచి ఎక్కువ ఉంటది, చాలా రుచి కూడా ఉంటుంది, దీని ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యం ఉంటుంది. కానీ బయట ఇడ్లీలో రైస్ అది కలుపుతారు కాబట్టి రుచి ఎక్కువ ఉంటుంది. రుచి ఉంటుంది. చట్నీలో 3 రకాల చట్నీలు ఇస్తారు. మీరు చట్నీలు ఇస్తారు? చట్నీలు 2 రకాలు ఇస్తాం మేము. 2 రకాల చట్నీతో పాటు చేస్తున్నాం. కానీ ఇది మధ్యాహ్నం భోజనం కూడా ఉంది. ఇక్కడ ముద్ద చేస్తారు. మధ్యాహ్నం అంటే రకరకాల సజ్జ, జొన్న, రాగి ముద్ద చేస్తారు. ఈవినింగ్ రొట్టెలు చేస్తారు. కానీ ఇప్పుడు కొంచెం మాకు చాలా అంటే అందరికి ఇష్టమే ఇది. కానీ మేము ఇంత దూరం వచ్చి తినలేము, ఎక్కడైనా మధ్యలో పెట్టమంటారు. ఇది ఒక పని అయితే చేయొచ్చు. కానీ మీరు ప్రజల ఆరోగ్యం కోసం మంచి పని చేస్తున్నారు. కానీ ఆ స్పందన తక్కువ అనిపించినప్పుడు అనిపిస్తుంటది, ఎందుకు పెట్టారో అనిపిస్తుందా? లేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మళ్ళీ వీళ్ళందరినీ చూసి ఇంతమంది ఇదైపోతారు కదా అని మళ్ళీ ఎక్కడో ఉత్సాహం తెచ్చుకొని ఎక్కడొక్కడ అప్పులు చేసి పెట్టడం అవుతుంది. మీ దగ్గర ఇంకొక ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, రాగు బిస్కెట్లు, తర్వాత మురకలు అన్ని చేస్తారు, కేక్స్ కూడా చేస్తారు. అవన్నీ ఇక్కడదేనా తయారు చేసేది? ఇక్కడే తయారు చేస్తారు. కదిరిలో కూడా తయారయ్యి ఆర్డర్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుండి మన జేడీ గారు ఒక మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారితో. 200 మందికి కేక్, మురకలు ఆర్డర్ వచ్చింది. అక్కడ ఒక టీం ఉంది కదిరిలో, అక్కడ తయారు చేసి వెంటనే స్నాక్స్ అనేటివి బయట బేకరీ ఫుడ్ కాకుండా మిల్లెట్స్ అక్కడ ఆఫీసర్లు ఇంట్రెస్ట్ బట్టి కూడా ఉంటుంది, వాళ్ళకి వెంటనే సప్లై చేయడం అనేది జరుగుతుంది. అట్లా కూడా వాళ్ళకి పని దొరుకుతుంది. మేడం, ఇక్కడ మీ పంటల్లో ఎకో సిస్టమ్ చెప్పండి, ఏ విధంగా వెళ్తుంటాయి? అంటే ఇప్పుడు ఒకటి భూమి నుండి పంటలు వచ్చేంత వరకు కూడా ఏమైతే ఉన్నాయో దీనికి ఘనజీవామృతం వేసేదే కాకుండా పంటలు పెట్టిన దాంట్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మిల్లెట్స్ తీసుకుంటే మేము మిషన్లతో చేయము, కోపిస్తాము. కింద భాగం అంతా భూమికి పోతుంది. ఆహారం అన్నిటికీ ఉండాలి కదా, అన్ని తీసేస్తున్నాం. బ్యాంక్ లో తీసేస్తే ఏముంటుంది? అట్లా ఏముండదు. మధ్యలో తీసేస్తున్నది, మధ్యలో ఉన్నది పశువులకి, పైన ఉన్నది మనుషులకి. 3 రకాలుగా మిల్లెట్ అవుతుంది. అదే విధంగా విత్తనాలు కూడా మనం వేసినవి కొన్ని విత్తనాలు మేమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు బయట పోతే మళ్ళీ ఏమైతుంది, పెస్టిసైడ్ అయిన విత్తనాలే ట్రీట్మెంట్ చేసి ఇస్తాడు. అది లేకుండా మనమే చేసుకున్న విత్తనాలు అయితే పురుగు మందులు లేకుండా ఉన్నాం, మళ్ళీ పెట్టేది కూడా అవుతుంది. అదే కాకుండా జీవామృతము పైన వచ్చే పురుగులను ఆపకుండా ఎకోసిస్టంలో కొన్ని ఏమైతే పంటలు ఉన్నాయో బహు పంటలు, దాని మీద ఇవి ఎప్పుడైతే మనం కింద నుండి ఎర్రలు దాన్ని కల్టివేషన్ చేసి లూజ్ చేస్తాయి, గట్టిగా ఉన్న భూమిని. ఎర్రలన్నీ ఉన్నాయి దీనిలో లోపల. తర్వాత పైన ఏమైతే ఉన్నాయో పురుగులు, ఈ చీడ ఏమైతే ఉందో దాన్ని తేనెటీగలు వస్తున్నాయి. తేనెటీగలు చాలా చోట్ల ఉన్నాయి, 3 చోట్ల పెట్టినాయి అక్కడ. వాటితో పాటు మిత్తలు వేరేటి హామీ చేసేటివి ఏమైతే ఉన్నాయో అవి చిన్న చీడ పురుగుల్ని తినేస్తాయి. ఇవి మిత్ర పురుగులు అంటాం, అక్షంతుల పురుగు అంటాం. అవన్నీ చీడ పురుగులు ఏమైతే ఉంటాయి అవి తినేస్తాయి అనమాట. అప్పుడు తినేసినప్పుడు నువ్వు ఏ పురుగు మందులు కొట్టాల్సిన పనులు ఆ ఎకో సిస్టమ్ లోనే ఉంది. దాన్నంతా మనుషులు నాశనం చేస్తున్నారు. శత్రు పురుగులను మిత్ర పురుగులు తినేస్తాయి. అంటే రైతుకు మిత్ర పురుగులు ఇవి. అట్లా
ఇక్కడ మరో ప్రత్యేకత కనిపిస్తుంది. అరటి చెట్టు ఉంటుంది. అరటి చెట్టు కాపు అయిన తర్వాత ఆ దవ్వల్ని ఏం చేయకుండా దాన్ని పూర్తిగా నార తీసి ఆ నారతో రకరకాల వస్తువులు తయారు చేస్తుంటారు. ఇది కూడా రెడ్ సంస్థ నడుపుతున్న సంస్థలో ఒక భాగమే. ఈ నారని ఎలా తీసుకొస్తారు, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ నార ద్వారా తయారు చేసే వస్తువులు, ఆ వస్తువులను ఎలా మార్కెట్ చేస్తారనే విషయాల్ని ఇక్కడ తయారు చేస్తున్న ప్రబలిక అని ఒక రైతు ఉన్నారు, ఆమె అడిగి తెలుస్తుంది. చెప్పండి. నమస్తే. నమస్తే. నార ఎలా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి ఇంత మీకు ప్రోడక్ట్ వస్తుంది, దీని ద్వారా ఎలాంటి వస్తువులు మీరు తయారు చేస్తుంటారు? సార్ ఇది కాపు అయిపోయాక తోటలో సార్ వేస్టేజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది సార్, మిషన్లోకి వేసి నార తీసేసి దాన్ని ఎండబెట్టేసేసి ఇంకా బుట్టలు తయారు చేస్తాం సార్. జడలు అల్లుకుంటాం, జడలు అల్లింటి మోడల్స్ బ్యాగ్ తయారు చేస్తాం. ఎన్ని రోజుకి ఎన్ని తయారు చేస్తారు ఇక్కడ? అంటే సైజెస్ బట్టి సార్, స్మాల్ సైజ్ అయితే 1-2 అయిపోతాయి సార్, బిగ్ సైజ్ అయితే కొంచెం 2 days 4 days. అంటే మీరు ఇంత కష్టపడుతున్నారు కదా మా చేతులతో, దానికి అంత లాభం వస్తుందా? సార్ మార్కెట్ ఏదో వస్తుందా? మార్కెటింగ్ ఇప్పుడే స్టార్టింగ్ సార్, మార్కెటింగ్ పొంగ. అచ్చా, ఇది అరటి దవ్వలతో నారతో చేసింది. అవును సార్. బుట్ట. అవును సార్. ఇది బయట ఎంత అమ్మితే ఎంత అవుద్ది, తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది 4 days పట్టింది సార్. బావ్ 4 days పట్టింది. ఒక అమ్మాయి అల్లుతుంది, ఇంకొకరు కుట్టాలి సార్. ఇద్దరు కష్టపడితే 4 days సార్. ఇది చాలా కష్టం ఉంటుంది సార్. పాడవదా సార్? పాడైపోయి లేదు సార్. వర్షంలో నీటిలో తడిచినా నీటిలో తడిచినా ఏం కాదు సార్, అంత తడుస్తుంది అంతేగాని పాడేది అంటే ఏం ఉండదు. ఇప్పుడు మనం అరటి నారతో తయారు చేసిన వస్తువులు అమ్ముతున్నారు. ఇక్కడ ఈ వస్తువులు ఎలా తయారవుతాయి, దీని మార్కెట్ ఎలా ఉంది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి వందన గారు ఉన్నారు. వందన గారు అడిగి చాలా క్లారిటీ తీసుకుందాం. చెప్పమ్మా, ఇక్కడ రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కస్టమర్ డిమాండ్ ఏముంది, దాని తగ్గట్టు మీరు సప్లై ఇవ్వగలుగుతున్నారా? ఇది ఒక 6 నెలల క్రితం లేపాక్షి వాళ్ళు ఇక్కడ విమెన్ కి ట్రైనింగ్ ఇచ్చారు, స్కిల్ డెవలప్మెంట్ లాగా. ఒక 2 months ఒక 20 మంది నేర్చుకున్నారు. అరటి నారతోనే చేశారు. సో కానీ వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి ఆపేశారు, కానీ తర్వాత ఏమీ ఆర్డర్స్ ఇవ్వలేదు. సో నేర్చుకొని అలానే ఉండిపోయారు. అది విమెన్ ఇక్కడ వల్నరబుల్ సెక్షన్ ఉన్నారు మోస్ట్లీ, వాళ్ళే బిజినెస్ చేసుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి మేము మొబిలైజ్ చేసాం ట్రైనింగ్ కోసం. సో ఇది ఆపకుండా మేము కొంచెం స్మాల్ స్కేల్లో రెడ్స్ తరపున ఈ ట్రైనింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఒక ట్రైనర్ని పెట్టుకున్నాం సార్. సో మోస్ట్లీ ఇక్కడ కురుగుంటలో, అనంతపూర్ జిల్లాలో, అలాగే సత్యసాయి జిల్లాలో కదిరిలో కూడా చేస్తున్నాము. మెయిన్లీ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ విమెన్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. అక్కడ ఏంటంటే బీడీ కార్మికులు చాలామంది కదిరిలో ఉన్నారు, నిజాంవల్లి కాలనీలో. వాళ్ళు రోజంతా రాత్రి పగుళ్ళు ఒక 3000 బీడీలు అల్లితే కేవలం 100 రూపాయలు లేబర్ వస్తుంది. దాంతోపాటు చాలా మందికి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఆ విమెన్ని కొంచెం అక్కడ నుంచి పుష్ చేసి ఆల్టర్నేటివ్గా ఏదైనా లైవ్లీహుడ్ కల్పించాలన్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ఫార్మ్ మెకనైజేషన్ అయిపోయాక అగ్రికల్చర్ లేబర్ చాలా తగ్గిపోయింది. మోస్ట్లీ 90% ఆఫ్ విమెన్ మనకి అందరూ వ్యవసాయ కూలీలంతా విమెనే ఉన్నారు. ఇక్కడ మైగ్రేషన్ అది ఆ సమస్యలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ విమెన్కి కూడా అగ్రికల్చర్ కాకుండా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కోసం మేము ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. చాలా ఇప్పుడు ఒక 10-15 మంది ఉన్నారు. స్మాల్ స్కేల్లో చేస్తున్నాం. ఇంకా మార్కెటింగ్ అంతా పోలేదు, ఇప్పుడు ఇంకా లెర్నింగ్ సెక్షన్లో ఉన్నాము. కొంచెం మెయిన్ బనానా ఫైబర్ ఎందుకు ఎంచుకున్నాము అంటే సార్, ఇది ప్యూర్లీ మోస్ట్లీ వేస్టేజ్ నుంచి వస్తుంది. ఇది మొత్తం రైతులు ఏదైతే నరికేసి పడేయడమో లేకుంటే కాల్ చేస్తారు మొత్తం ఆ స్టెమ్ ని తీసుకొని దాని నుంచి ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మిషన్ ఉంటుంది ఆ ప్రాసెస్. ఒక రైతు దగ్గర మేము కొంటున్నాం, మేము ఇంకా మిషన్ అవి పెట్టలేదు. ఆ ఫైబర్ వస్తుంది, దాంట్లో నుంచి వచ్చే పల్ప్తో పేపర్ చేయొచ్చు, దాంట్లో వచ్చే నారతో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయొచ్చు. అలాగే అందులో వచ్చే లిక్విడ్ కూడా మనకి బయో ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. ఏది ఇంత కూడా వేస్టేజ్ పోదు. ఇది ఈవిలై లాగా ఇంటి ముందర పెడతారు కదా, సో అలాగా చేసాం సార్. అంటే మార్కెట్లోకి వెళ్తుందా ఇప్పుడు? ఇంకా మార్కెటింగ్ ఇంకా లేదు, ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఎంత ఉండే ఒక రేట్ కస్టమర్ కి, అంటే కన్స్యూమర్ కి ఫ్రెండ్లీ, అంటే ప్రొడక్ట్స్ ని బట్టి ఉన్నాయి సార్. ఇది ఇప్పుడు ఎంత చెప్పండి? ఇది చాలా తక్కువ, 200 అలా ఉంటది. ఇది వచ్చేటప్పటికి కొంచెం 700 అలా వస్తుంది. కొంచెం చిన్న సైజ్ 450 అలా వస్తుంది. ఇది చాలా టైం టేకింగ్. ఇది జస్ట్ శాంపుల్ లాగా పెట్టుకున్నాం. ఈ ప్రొడక్ట్స్ కొంచెం వస్తాయి సార్, 1000 అలా ఉంటాయి. అదేంటి కుండ పెట్టారు అక్కడ, గుమ్మడికాయ కాదు, అది సొరకాయతో, వేస్టేజ్ కాకుండా సొరకాయతో పెయింటింగ్స్ అలా చేశారు.
మోస్ట్లీ 100% బయోడిగ్రేడబుల్ ఇది, ఆల్టర్నేటివ్ ఎకో ఫ్రెండ్లీ కూడా. సో ఇలా బుట్టలు ఇవి కూడా బ్యాగ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్లీ అనంతపూర్ మొత్తం ప్లాస్టిక్ రహితంగా చేయాలని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు అందరికి. లీకేజ్ అవుతుంది అవుదా? అంటే లిక్విడ్ ప్రోడక్ట్స్ కాదు సార్, ఇది వెజిటబుల్స్ అట్లా పెట్టుకోవచ్చు, గ్రాసరీస్ పెట్టుకోవచ్చు అలాగా. ఇవి శాంపుల్ ప్రోడక్ట్సే, ఇంకా చేయగలుగుతారు. ఇవన్నీ శాంపిల్ త్వరలో మార్కెట్లో రాబోతున్నాయి. ఇవన్నీ కూడా చక్కగా తయారు చేస్తున్నారు హ్యాండీక్రాఫ్ట్స్. తయారు మెటీరియల్ మాత్రం అరటి దవ్వ, అది కూడా పనికిరాని అరటి దవ్వతో తయారు చేస్తున్నారు. అందరికి వాడండి, చక్కగా ఉంటుంది. ప్లాస్టిక్ కన్నా ఇదే మంచిది అంటున్నారు మేడం. ఇక మరొక స్పెషల్ ఇక్కడ ఉంది. ఇక్కడ పనిచేసిన ఆవిడ ఇక్కడే వంటగా తయారై ఇక్కడే అకౌంట్స్ చదువుకొని ఇక్కడే అకౌంటెంట్ అయిన మరో మహిళ ఉన్నారు. ఆవిడ మిలిట్స్తో వంట చేయడం ఆవిడ స్పెషల్. ఆవిడతో అసలు మాట్లాడదాం. మిల్లెట్స్తో వంట చేసి వెంకట సుబ్బమ్మ ఉన్నారు. ఆమెను అడిగి వంటలు ఎలా చేస్తారు, కొర్రలతో ఎలా చేస్తారు అనే విషయాలు ఆమెను అడుగుతున్నాం. నమస్తే అమ్మ. ఇవన్నీ ఎలా చేస్తుంటారు మీరు? ఊదర్లు, సాములు, ఆరికలు, అంటుకూరలు అన్నీ ఉన్నాయి సార్. అన్ని రకాల ఒక రెండు రోజులు ఆరికలు, 2 రోజులు సాములు, 2 రోజులు అంటుకూర, 2 రోజులు ఊదరు, 2 రోజులు కొరబీం, 2 రోజులు అట్లా చేస్తాం సార్. ఇక్కడ మేడం గారు నెల రోజులు భోజనాలు పెట్టించినప్పుడు అందరికీ షుగరు ఎక్కువైపోయింటే ఇక్కడ భోజనాలు పెట్టాలని 4 రోజులు పెట్టింది సార్. నెల రోజులు 30 మందికి 3 పూట్ల, ఒక రోజు 2 రకాలు 2 పూట్ల పెట్టించి 4 తూర్లు చెకప్ చేసింది సార్ డాక్టర్ దగ్గర. అందరికీ షుగర్ కంట్రోల్ అయిపోయింది సార్. ఏమి ఉంటాయి ఇక్కడ వండుతారు మీరు? పొద్దున్న టిఫిన్ ఏంటి ఉంటుంది? పొద్దున్న టిఫిన్ ఇడ్లీ, పొంగలు, దోశ, పెసరట్టు సార్. పెసరట్టు పెసరట్టు ఉప్మా ఉంటుందా? బాగుంటుంది సార్. పెసరట్టు ఉప్మా ఉంటుందా? ఉండదు సార్. పెసరట్టే ఉంటుందా? చికెన్, మటన్ తినాలనుకుంటే లేదు సార్. అవన్నీ ఇక్కడ చేపలు లేదు సార్. 4 బజ్జీ లేవు సార్. మధ్యాహ్నం భోజనం ఏముంటాయి? ముద్ద, పప్పు, చట్నీ, పెరుగు ఉంటుంది సార్. ఇవన్నీ ఏంటమ్మా వెనకున్నవి? ఆరికలు, సాములు, ఊదర్లు, అంటుకొరలు, కొరవీము, సద్ద, రాగి, పెసరిబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, బిస్కెట్. ఇక్కడే మీరు నేర్చుకున్నారట చదువు? అవును సార్. ఎలా? లేదు సార్, మేడం అక్కడ భోజనాలు పెట్టించినప్పుడు మేము నెల రోజులు ఇక్కడ భోజనం చేసినాం సార్, 2 భార్యాభర్త. అప్పటి నుంచి ఇక్కడ స్టడీ అయిపోయినాం సార్. అచ్చా, భోజనంకి వచ్చారు, నేర్చుకున్నారు, ఇక్కడ నుండి పని చేసుకుంటున్నారు. అవును సార్. సూపర్. ఎక్కువ కస్టమర్లు ఏది ఎక్కువ తింటారు? కొర్రదోశ బాగా తింటారు సార్, పొంగల్ తింటారు, ఇడ్లీ తింటారు, పెసరట్టు తింటారు, అన్నీ తింటారు. ఇప్పుడు మా కోసం ఏం చేసి పెట్టావు? మీకోసం అన్నము, పప్పు, దోశ. కొర్రలు దానికి చేశారా? కొర్ర దోశ ఇస్తాం సార్. ముద్ద, జొన్న రాగి పిండి, జొన్న రోగేసి ముద్ద చేసినాము, పప్పు, చట్నీ. ఇవన్నీ తింటే షుగర్ తగ్గుతుంది? తగ్గుతుంది సార్. అనంతపూర్ జిల్లాలో చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం సక్సెస్గా నడుస్తుంది. ముఖ్యంగా మహిళలు మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎలాంటి పురుగులు, ఎరువులు లేకుండా చక్కగా పండించి ఆ పొడుములో వచ్చిన ఆ పంటని ఇక్కడే ప్రాసెస్ చేసి ఇక్కడే వండిస్తున్నారు. అంతేకాకుండా కొత్త ప్రయోగం చేస్తున్నారు అరటి దవ్వతో. సాధారణంగా అరటి చెట్లు కొట్టిన తర్వాత మిగతాదంతా కూడా పాడైపోతుంటుంది. కానీ అందులోంచి నార తీసి ఒక ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక వస్తువులు తయారు చేస్తున్నారు. చేతి వృత్తులను కూడా ప్రోత్సహించడం ఈ స్థలానికి ఒక ప్రత్యేకత. అవి త్వరలోనే అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా వెళ్తాయి. కేవలం అనంతపూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ మోడల్ ప్రాజెక్టుగా ఉంటుంది. రోల్ మోడల్ అవుతారు అనంతపురం మహిళలు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు రెడ్ సంస్థ అంటే కేవలం హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇరుక్కున్న వాళ్ళని క్షేమంగా తీసుకురావడం, వాళ్ళకి ఉపాధి కల్పించడంలో స్పెషల్ ఉంటుంది. కానీ ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో ఉన్న రైతులని, మహిళా రైతులని ఆదుకోవడానికి భానుజ గారు చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఇదే కానీ జరిగితే ఇక అనంతపూర్ జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు ఉండవనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.